మళ్ళీ కలుస్తాను. లెట్స్ గో మావయ్య గారు. ఎన్ని రోజులు ఇలా నరకం అనుభవించాలి? ఎన్ని రోజులు ఇలా టెన్షన్ పడాలి? నన్ను కన్న పాపానికి నాతో పాటు నాన్న కూడా బాధపడుతున్నాడు. నిన్న మొన్నటి వరకు నేనెక్కడున్నానో ఆయనకి తెలియకూడదని నాన్నకి దూరంగా ఉన్నాను. ఇప్పుడేమో కళ్ళెదురుగా నాన్న కనపడుతున్నా మాట్లాడలేక, ఆయన నాన్నని అవమానిస్తున్నా ఏమీ చేయలేక మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఏం చేస్తామమ్మా? ఏ జన్మలో ఏ పాపం చేశాము, ఈ జన్మలో ఇలా బాధపడాల్సి వస్తుంది. అమ్మా స్రవంతి, త్వరగా ఏదో ఒకటి ఆలోచించి నీ చెల్లెల్ని ఈ సమస్య నుండి, ఈ బాధ నుండి బయటపడేయమ్మా. అనుభవించాలి నాన్న. అది బ్రతికున్నన్ని రోజులు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. అదేమిటమ్మా అలా మాట్లాడుతున్నావు? దీనికి శాశ్వత పరిష్కారం లేదా? మనం ఏమీ చేయలేమా? ఉంది నాన్న. ఈ సమస్య శాశ్వతంగా దూరం అవ్వాలంటే జాను రామ్ని పెళ్లి చేసుకోవాలి. ఏంటక్క మాట్లాడితే రామ్తో పెళ్ళంటావు? నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు ప్రతిసారి అదే టాపిక్ తీసుకొని వస్తావు? అయితే వెళ్ళిపోవే.